మాకు అవసరం లేదు. మేము కమలాపురం తాలూకా వాసులము. కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. రాత్రికి రాత్రే మా ఇల్లు అన్యాయంగా కూల్చారని చెప్పి నిన్న ఎర్రముక్కపల్లి సర్కిల్లో కొంతమంది బాధితులు రోడ్డు ఎక్కారు. దానికి కౌంటర్గా నిన్న సాయంత్రం కడప ప్రెస్ క్లబ్ లో కొంతమంది ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడుతూ అక్కడ ఎవరు వాళ్ళను ఖాళీ చేయడానికి ఎవరు దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ మీద ఎవరు దాడి చేయలేదు. ఆ దాడి చేసిన వాళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ స్థలం మాది. మేము చట్టబద్ధంగానే ఆ స్థలం మేము కొనుక్కున్నాము. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పి నిన్న కడప ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అంటే నిన్న ప్రెస్ క్లబ్ లో ఏదైతే ఈ ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళు ఈ కడప ఎమ్మెల్యే మాదిరెడ్డి భర్తకు కానీ ఈ స్థలానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు తెలుగుదేశములు దందా చేసినారని మాకు అవసరం లేదు. మేము కమలాపురం తాలూకా వాసులము. కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. నిన్న కూల్చిన వాళ్ళకు కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము కమలాపురంలో మేము నివాసం ఉంటాము. కడపకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము రాయల్టీగానే మేము చట్టబద్ధంగానే మేము రిజిస్టర్ చేసుకున్నామని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఈ రిజిస్టర్ చేసుకున్నప్పుడు వెబ్కామ్ లో ఫోటోలు ఎత్తి రిజిస్టర్ అవుతాయి కాబట్టి ఆ ఫోటోలు కూడా చూడండి. మాకు చట్టబద్ధంగానే మేము ఈ ల్యాండ్ కొనుక్కున్నాము. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఏ వడ్డీలు కూడా మేము తీసుకోలేదు. చట్టబద్ధంగా మాకు రిజిస్టర్ అయింది. అనవసరంగా వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా అనవసరం రాద్ధాంతరం చేస్తున్నారు. మేము దీనిపైన ఎన్నోసార్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. అలాగే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గ్రీన్ మెన్సెల్లో కూడా మేము ఇచ్చాము. తప్పితే ఎక్కడే కానీ ఈ కూల్చివేతకు అలాగే ఈ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎవరు కూల్చారో కూడా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా వాళ్ళు మీడియాలో చెప్పారు. అంటే మొత్తానికి ఇటుపక్క స్థలం కొన్నవాళ్ళు ఇది కూల్చలేదు. మరి ఎవరు కూల్చారని కూడా చాలా ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తుతున్నాయి. పోలీసులకు కూడా ఈ కంప్లైంట్ ఓ పక్క అంటే వీళ్ళు ఏమంటారంటే వాస్తవానికి నిజంగానే వాళ్ళు కూల్చింటే ఎందుకు పోలీసులకు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళకు నిజంగానే అన్యాయం జరిగి ఉంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ మెయిన్ వీళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే వాళ్ళ దగ్గర సరైన ఎవిడెన్స్ లేదు. డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర లేవు. డాక్యుమెంట్స్ లేకోకుండా అనవసరంగా వీళ్ళు రోడ్డు ఎక్కి అక్కడి నుంచి ఖాళీ చేయకుండా అనవసరమైన నిందలు వేస్తున్నారు. వాళ్లకు ఆ సైట్కి ఎటువంటి సంబంధం లేదు. పూర్తి స్థాయిలో ఆ సైట్ మాదే. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళది నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగింటే ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కేసు పెట్టట్లేదని చెప్పి కూడా నిన్న ప్రెస్ క్లబ్ లో కొంతమంది వచ్చి ఈ స్థలం మాదని కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. అసలు వాళ్ళు మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు మనం విందాం. నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి. పత్రికా విలేకరులకు మీడియా సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మమ్మల్ని రమ్మని చెప్పారు. నేను ఇంత క్లారిటీ ఇస్తామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ విషయం ఏమంటే 9/9/2009 సంవత్సరమున పత్తి నరసింహ గారికి 4 కుమారులు. 4 కుమారులలో పత్తి భార్గవ, భాస్కర, లక్ష్మీపతి, పత్తి భారవి ఇలా 4 సంతానం. ఈ 4కి వాళ్ళ నాయన రిజిస్ట్రేషన్ చేసి 4కి 4 భాగాలు ఇచ్చేసినారు. సైట్ మొత్తం మళ్ళీ 3 సెంటర్ల చొప్పున. దాని తర్వాత ఈ స్థలాన్ని 9/1/2000 ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 3943 సార్. డాక్యుమెంట్ నెంబరు 1/1697 వాళ్ళు నివాసం వచ్చేసి. డాక్యుమెంట్ నెంబరు 3943/2009. సర్వే నెంబరు 84/1. ఈ తర్వాత 9/1/2013 ఈ ముగ్గురు కలిసి ఎవరెవరు, ఇది ఫస్ట్ డాక్యుమెంట్ వాళ్ళ ఫాదరు, వీళ్ళు ముగ్గురు కొడుకులు, ఒకరు 4 కొడుకులు. ఇది క్లారిటీ డాక్యుమెంట్ ఎవరికైనా డౌట్ వచ్చి చూసుకోవచ్చు. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డి తిరుపతికి వీళ్ళు అమ్మారు సైటు. అమ్మిన వాళ్ళలో లక్ష్మీపతి, భారవి, భాస్కర్. భార్గవి అని ఆయన ఎల్ఐజీకి పనిచేస్తాడు. వాళ్ళ కొడుకు ఆయన అమ్మలేదు స్థలం. ఏమండి దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 167/2013 కడప సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయింది. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారు 3/4/2025 ఈ స్థలాన్ని ముగ్గురికి రిజిస్టర్ చేసేసినాడు. ఎవరెవరికి? జయదీప్ రెడ్డి, మల్యం సాయి సౌమ్య, మల్యం నిరంజన్ రెడ్డి. దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 2772/2025, 71/2025, 2770/2025. ఈ ముగ్గురు కార్పొరేషన్ లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి ఈ డోర్ నెంబర్లు మార్చుకొని కరెంట్ బిల్లులో కట్టారు. దానికి ఎవిడెన్స్లు ఇవ్వండి ఈ ముగ్గురులో ఉండేవి. ఒక విషయం ఏంటంటే ఏదో రాత్రి అంతా ఎవరో మీడియాలో రాసినారంట వాళ్ళు తెలుగుదేశములు దందా చేసినారని. మాకు అవసరం లేదు. మేము కమలాపురం తాలూకా వాసులము. కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి
కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒకటి జరిగింది వాస్తవం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక గ్రీవెన్స్లో ఒక లెటర్ ఇచ్చాను ఒకసారికి, మేము ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది మా స్థలంలోకి రానియడం లేదని. అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే ఇద్దరు డాక్యుమెంట్ తీసుకొని రాకుండా పరిశీలిస్తామని చెప్పారు. మేము డాక్యుమెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర చూసినాము, పరిశీలించినారు. ఈ భార్గవ లాయర్ అనేవారు గారు ఆ మేడం దగ్గరికి కూడా ఆ డాక్యుమెంట్ లేవు. ఇప్పుడు కూడా నేను సభాముఖంగా చెప్తాను అందరికీ, ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా తీసుకొని రమ్మని చెప్పండి, నేను సవాల్ చేస్తాను, ఆ స్థలం మనకి ఊరికి ఇచ్చేస్తాం. మేము కబ్జా చేసింటే మాకు అవసరం లేదు. నేను గత 20 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను కడపలో. 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రూరల్, టౌను, 1 టౌను, చిన్న చౌకని. ఎక్కడైనా సామసుందరుడు అనే వ్యక్తి అన్న కేసులో ఉన్నట్టు కనుక్కున్నాడు. నేను దానికి మీకు క్షమాపణ చెప్తా, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అనవసరంగా మా మీద వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి కబ్జా చేశారనే ఏం అవసరం ఉంది? మా స్థలం మేము కావాలని మేము కోరుకున్నాము, రిజిస్టర్ చేసుకున్నాము, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము. కబ్జా ఎక్కడ జరిగింది మీరు చెప్పండి. మీరు పోయి అడగండి, ఏమయ్యా కబ్జా చేసామని మీరు అంటున్నారు కదా, రాత్రి ఎవరో వచ్చి 100 మంది రౌడీలని. నా స్థలం కోసం 100 మంది రౌడీలు అవసరం ఏముందండి? నా స్థలం కావాలని నేను కోరుకుంటాను అంతేగాని ఇప్పుడు మీరు కూడా అడగండి, ఏమైనా డాక్యుమెంట్ తేండి, మీరు ఎక్కడుండే లింకు తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారు, ఈ స్థలం నీకు ఇస్తాను డాక్యుమెంట్ చెప్పండి, నేను ఒరిజినల్ తెస్తా, అతన్ని ఒరిజినల్ చెప్పండి, ఏమి తెమ్మని చెప్పండి. మేము ముందర ఏ మాట చెప్పినా మీరేం చేసినా కూడా దానికి నేను ఓకే, దాని గురించి ఇబ్బంది లేదు. అవి మాకు సంబంధం లేదు సార్, పోలీసు వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. నాకు అవన్నీ అవసరం. మేమేం చెప్తున్నామంటే మీరు కబ్జా చేయడానికి మీకు ఎవిడెన్స్ మా పేపర్లో మా డాక్యుమెంట్ మీకు చూపిస్తాను, ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడమని అవసరం లేదు.